హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణాని. వెల్కమ్ టు కృష్ణా మార్కెట్ ట్రెండ్స్. ఈరోజు మార్కెట్ పూర్తిగా పాజిటివ్గా ఓపెన్ అయ్యి పాజిటివ్గా క్లోజ్ అయింది. అయితే మార్కెట్ అనేది ఇవాళ ఎలా ఓపెన్ అయింది, ఎలా క్లోజ్ అయిందో చూద్దాం. అయితే ఇప్పుడు నిఫ్టీ అనేది ఈ రోజున 24,386 పాయింట్లతో ఓపెన్ అయ్యి హై 24,419 పాయింట్లతోనూ, లో 24,311 పాయింట్లతోనూ, టోటల్గా ఈ రోజున 250 పాయింట్ల నిఫ్టీ క్లోజ్ అయ్యింది, పాజిటివ్లో క్లోజ్ అయ్యింది. తర్వాత బిఎస్సిని కనుక చూసినట్టయితే 819 పాయింట్లు అనేది ఇది క్లోజ్ అయ్యింది. ఇది కూడా పాజిటివ్గానే క్లోజ్ అయ్యింది బిఎస్సి కూడా. సో అసలు ఈ మార్కెట్ అనేది నిన్నేమో పూర్తిగా నెగిటివ్లోనే ఉంది, కానీ ఈ రోజున వచ్చేటప్పటికి మళ్ళీ పాజిటివ్ వచ్చేసేసింది. అసలు ఈ మార్కెట్ అనేది ఈరోజు అసలు పాజిటివ్గా మళ్ళీ చేంజ్ అవ్వడానికి గల కారణం ఏంటి అంటే, ఒకసారి మనం ఈ స్క్రీన్ మీద చూద్దాం. నిఫ్టీ సెన్సెక్స్ నాచ్ 1% గెయిన్ ఈచ్ ఆన్ పాజిటివ్ గ్లోబల్ క్యూస్. ఆల్ సెక్టారికల్ ఇండెక్స్ ఎండ్ ఇన్ గ్రీన్. ఇవాళ నిఫ్టీ సెన్సెక్స్ అనేది 1% గెయినింగ్ ఉంది. దానికి కారణం ఏంటంటే పాజిటివ్ గ్లోబల్ క్యూస్, గ్లోబల్ మార్కెట్స్ అనేది పాజిటివ్గా ఉండటం, అలాగే ఆల్ సెక్టార్ స్టాక్స్ అన్నీ కూడా గ్రీన్లో ఉండటం అనేది ఈ మార్కెట్ అనేది ఈ రోజున పాజిటివ్గా ఓపెన్ అయ్యి పాజిటివ్గా క్లోజ్ అవడానికి కారణమైంది. అలాగే ఈ రోజున సెన్సెక్స్ 820 పాయింట్స్ అనేది అప్లో ఉన్నది. తర్వాత నిఫ్టీ వచ్చేసి 250 పాయింట్లు పాజిటివ్గా క్లోజ్ అయింది. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే మేజర్గా ఆల్ సెక్టార్స్ అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. తర్వాత నిఫ్టీ పిఎస్యు బ్యాంకులు కానీ, నిఫ్టీ రియాలిటీ అండ్ నిఫ్టీ ఐటీ రికార్డ్ హైతో క్లోజ్ అయినాయి. అందులో ఇండియన్ బ్యాంక్ అండ్ కెనరా బ్యాంక్ వర్ అమాంగ్ ది టాప్ నేమ్స్. అవి ఈ కెనరా బ్యాంక్ ఒకటి, ఇండియన్ బ్యాంక్ అనేది టాప్లో ఉన్నాయి. తర్వాత బిగ్గెస్ట్ నిఫ్టీ గెయినర్ వచ్చేటప్పటికి హెచ్ఆర్ మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ, టెక్ మహేంద్ర అండ్ మహేంద్ర, తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్, సన్ ఫార్మా, కోటాక్ బ్యాంక్ అండ్ దివిస్ ల్యాబ్. ఇవి కూడా ఈ ఫ్రంట్ లైన్ స్టాక్స్ కూడా పాజిటివ్గా ఉండటం వల్ల ఈ రోజున మనకి మార్కెట్ అనేది పాజిటివ్గా ఓపెన్ అయ్యి పాజిటివ్గా క్లోజ్ అయినాయి. తర్వాత మనం ఇవాళ మార్కెట్స్ అనేది పాజిటివ్గా క్లోజ్ అవటం అనేది చూసాం అన్నమాట. ఇంకా రేపొద్దున మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే, రేపొద్దున మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్లను బట్టి కానీ, లేదా నెక్స్ట్ వచ్చేటువంటి ఏదైనా నెగిటివ్ న్యూస్ కానీ పాజిటివ్ న్యూస్ని బట్టి కానీ రేపు మార్కెట్స్ అనేది ఉంటాయి.